హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మనం ఆస్ట్రేలియా గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మొదటిగా అసలు ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఆస్ట్రేలియా అనే పదం ఆస్ట్రాలిస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే సదర్న్, దక్షిణం అని అర్థం. సో ఆస్ట్రేలియా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇక రెండవది, మనందరికీ కూడా స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో చాలా మంచు పడుతుందని తెలిసే ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ఆల్ప్స్ పర్వతాల్లో స్విట్జర్లాండ్లో కన్నా ఎక్కువ మంచు పడుతుందట. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే ఆస్ట్రేలియాలోనే ఉందట. దాని పేరు హైవే 1. దాని పొడవు 14,500 కిలోమీటర్లట. ఇక క్యాంగ్రూస్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో మనుషుల పాపులేషన్ కన్నా క్యాంగ్రూస్ పాపులేషనే ఎక్కువట. మనుషుల పాపులేషన్ 2.5 కోట్లయితే క్యాంగ్రూస్ పాపులేషన్ 5 కోట్ల కన్నా ఎక్కువట. ఆస్ట్రేలియాలో గొర్రెల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఆస్ట్రేలియాలో మొత్తంగా ఉన్న షీప్ పాపులేషన్ 7.5 కోట్లకు పైనే అట. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్లో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన బంగారు గనులు ఉన్నాయి. దీని కారణంగా 1880లో ఈ విక్టోరియా స్టేట్ క్యాపిటల్ అయిన మెల్బర్న్ ప్రపంచంలోనే ద రిచెస్ట్ సిటీగా పేరు పొందింది. ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో మనం వాల్కెనిక్ ఎరప్షన్స్ గురించి వింటూనే ఉంటాం కదా. కానీ ఆస్ట్రేలియాలో ఇటువంటి యాక్టివ్ వాల్కెనోస్ మనకు ఎక్కడా కనిపించవు. గ్రీక్స్ జనాభా గ్రీస్ తర్వాత ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఎక్కువ ఉంది అంటే అది మెల్బర్న్లోనే అట. ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎయిర్లైన్ ప్రొవైడర్స్ అయిన క్వాంటస్ ఇంటర్ స్టేట్ ఫ్లైట్స్ కోసం రీసైకిల్డ్ కుకింగ్ ఆయిల్ని కూడా ఫ్యూయల్లా వాడుతున్నారట. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశంగా చెప్పుకుంటారు. ఇక సైజ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా సైజ్ ఇంచుమించుగా USA అంత పెద్దదట. ఆస్ట్రేలియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది క్యాంగ్రూస్ అండ్ బీచెస్. మరి ఆస్ట్రేలియాలో ఎన్ని బీచెస్ ఉన్నాయి అంటే మనం రోజుకొక కొత్త బీచ్ కవర్ చేసినా ఆస్ట్రేలియాలో ఉన్న బీచెస్ అన్ని కవర్ చేయడానికి మనకి ఇంచుమించుగా 30 ఏళ్లకు పైనే పడుతుందట. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవాల్టి మన వీడియోని చూసి మీరు ఆస్ట్రేలియా గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.